2021 జనవరి 13న పూర్తి చేసి రెండో సొరంగం పనులు 2024 ఫిబ్రవరికి పూర్తి చేసి మార్చి 6, 2024 తారీఖున మొత్తం 2 సొరంగాలు కంప్లీట్ చేసి అదే వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి దీని గురించి మాట్లాడడం జరిగింది. దీనిలో ఇల్లు కోల్పోయిన 7,300 కుటుంబాలకు పరిహారం, వారి పునరావాసం కోసం దాదాపు 1000 కోట్లు అవసరం అని చెప్పని ఇది కంప్లీట్ చేసేటప్పటికి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. కాబట్టి రేపు ఎన్నికలు అయిన తర్వాత మేము ఇమ్మీడియట్ గా రీహాబిటేషన్ ఇచ్చి దీన్ని నీళ్లు నిల్వ చేసి మొత్తం సాగునీటికి తాగునీటికి ప్రకాశం, కడపలో కొన్ని ఏరియాలు, నెల్లూరు జిల్లాలో కొన్ని ఏరియాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిఆర్సీ మీటింగ్ లో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు కానీ నేను కానీ అడగడం జరిగింది, మీరు 1000 కోట్లు రీహాబిటేషన్ ఎప్పుడు ఇస్తారు రైతు వాళ్ళకి పునరావాసం కానీ ఆ భూసేకరణకు కానీ అని చెప్పి మేమంతా నిలదీస్తే అయిపోయింది, ఇంకేముంది 2-3 నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇప్పటికి 20 నెలలు గడిచింది. ఈ 20 నెలల నుంచి రీహాబిటేషన్ ఇవ్వకపోగా మళ్ళీ మీరేం చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేమంతా ఇచ్చేసాం రీహాబిటేషన్ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మీరు ఇలా అబద్దాలు మాట్లాడే పరిస్థితికి వస్తే భూసేకరణకి 484 కోట్లు పునరావాసం ఖర్చు చేశామని మీరు చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ఈ ఇచ్చుంటే ఈరోజు ప్రాజెక్టే ఓపెన్ చేయొచ్చు కదా, ప్రాజెక్ట్ కెనాల్ ఓపెన్ చేయడానికి ఎందుకు పోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అబద్దాలు చెప్తానే ఉన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు విని 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 ఈ రాష్ట్ర ప్రజలు అలసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా ఇదే చెప్పుకుంటూ పోతే ఎలా మిమ్మల్ని అడగాలో మేము ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ కాకుండా మీరు ఎక్కడికైతే సభలకు వెళ్తున్నారో వెళ్ళిన ప్రతి చోట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, ఇది లడ్డు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. మీరు అక్కడ లడ్డు ప్రస్తావన తీసుకొస్తారు, అసెంబ్లీలో లడ్డు ప్రస్తావన తీసుకొస్తారు, బయట అదే పరిస్థితి. మమ్మల్ని కామెంట్ చేశానని తెలిసింది ఈరోజు నా వెలుగొండలో. మేము కౌన్సిల్లో చెప్పులు వేసుకొని పోయి వెంకటేశ్వర అవమానించామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడారని తెలిసింది మాకు. మేము క్లియర్గా నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది కౌన్సిల్లో. ఏమని, మేము చెప్పులు వేసుకొని కానీ షూ వేసుకొని కానీ వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసినట్టు కానీ మీరు వీడియోలు ఇవ్వమని చెప్పి మేము అడిగితే మీ ప్రభుత్వం, మీ సెక్రటరీ జనరల్ అందరు కూడా ఒక్క వీడియోను కూడా బయటకు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు దాంకుని ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకుంటాము, ఆ వీడియోలు మేము విడుదల చేయలేదు, అవి ఫేక్ వీడియోలు అని చెప్పి మీరే సాక్షాత్తు నిన్న మాకు సభలో తెలియజేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. కానీ మళ్ళీ దాని మీద మీరు బొంకుతా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి పేరు. సాగునీటికి గాని తాగునీటికి గాని మొత్తం ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజనాంధ్రలో గాని పునాదులు వేసి మొత్తం ప్రతి జిల్లాని సస్యశ్యామలంగా రైతుని పండగ, వ్యవసాయం అంటే దానికి ఒక కళం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మీరు వ్యవసాయం ఎందుకు దండగా, మనంతా టెక్నాలజీ, మనంతా అభివృద్ధి అని చెప్పిపోయే మీరు ప్రకాశం జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇండోసోల్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కంపెనీలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వెలుగొండ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ప్రకాశం జిల్లాకి ఏదైనా మేలు జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప అది మీ టైంలో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.